నిన్ననే నాదెళ్ల మనోహర్ గారు చెప్పుకొచ్చారు. 24 గంటల్లో ధాన్యం రైతులకు డబ్బులు ఇచ్చామని. కానీ నెలల తరబడి బకాయిలు ఉన్నటువంటిది ఉంది. అయితే ఇప్పుడు అలాంటిది కూడా లూటీ చేశారట. తాజాగా సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కూటమి ప్రభుత్వంలో ఒకవైపు ఏ పంటకు గిట్టుబాటు ధరలు దక్కక అల్లాడుతుండగా, మరోవైపు సొంతంగా ధాన్యాన్ని మిల్లులకు తరలించిన రైతులకు దక్కాల్సిన రవాణా ఛార్జీలను సైతం అడ్డదారులు దోపిడీ చేయడం అవినీతికి పరాకాష్ఠ నిలుస్తుంది. ఏకంగా పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం కేంద్రంగా వ్యవహారం సాగుతోంది. ధాన్యం సేకరణ వెబ్సైట్ డేటాను ట్యాంపరింగ్ చేసి దాదాపు 7 కోట్ల మేర రవాణా ఛార్జీలు కాజేసే కుట్రలకు తెరదీశారు. గత ప్రభుత్వం 2021-22 ఖరీఫ్ సీజన్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సుమారు 3 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ధాన్యాన్ని మిల్లులకు తరలించినందుకు రైతులు, ఇతర రవాణాదారులకు సుమారు 7 కోట్ల వరకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంది. అయితే మిల్లర్లకు రవాణా ఛార్జీలు వెళ్తున్నాయని స్పందనలో రైతులు ఫిర్యాదు చేయడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైతులు మినహా మిల్లర్లు, సప్లయర్లు, ప్రైవేటు వ్యక్తులకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించాలంటే ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్లు సర్టిఫై చేయాలని గత ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ నేపథ్యంలో తమ వివరాలు అందజేసిన రైతులకు సుమారుగా 20 లక్షల రవాణా ఛార్జీలు చెల్లించింది. అయితే 21-22 ఖరీఫ్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు సుమారు 6.8 కోట్లు అనామత ఖాతాలు ఎవరికి చెందనగా మిగిలిపోయాయి. కుటుంబ ప్రభుత్వం వచ్చాక దీని మీద కొందరు మిల్లర్లకు కన్నుబడింది. ధాన్యం సేకరణ పోర్టల్లో సైబర్ ఫోరెన్సిక్ యాక్ట్ నిర్వహించి డేటాలో మార్పులు, టైం స్టాంపులు, యూజర్ ఐడి, యాక్సెస్ లాగిన్లను గుర్తిస్తే గుట్టురట్టు అవుతుంది. చెల్లింపులపై విజిలెన్స్ విచారణ నిర్వహించి వాహనాల వివరాలను పరిశీలిస్తే అవినీతి బయటపడుతుంది. సరుకు రవాణాకు అనువుగా లేని వాహనాల వివరాలను కూడా సమర్పించి సొమ్ము చేసుకున్నట్టు తెలుస్తోంది. బాపట్ల ప్రాంతానికి చెందిన కొందరు మిల్లర్లు రవాణా ఛార్జీలు కొట్టేయాలని పథకం రచించారు. పౌర సరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయం కొందరు అధికారులతో పాటు గుంటూరులోని సంస్థ కార్యాలయం మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సాయంతో కథ నడిపించారు. ధాన్యం సేకరణ పోర్టల్ నిర్వహణ పర్యవేక్షించే ప్రైవేట్ ఏజెన్సీ ఇంజనీర్ రంగంలోకి దించి డేటాబేస్ని ట్యాంపరింగ్ చేశారు. రైతుల పేర్లను తొలగించి మిల్లర్లు సూచించిన వ్యక్తుల వివరాలను చేర్చారు. ఏమీ తెలియని బాపట్ల జిల్లా జేసీ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టకుండా పౌర సరఫరాల సంస్థ అధికారులు అందజేసిన జాబితాను సర్టిఫై చేసేశారు. దీంతో సుమారు 2.5 కోట్లకు పైగా నిధులు విడుదల కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. ఇందులో 70 లక్షలకు పైగా చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. అనామత ఖాతాలో సొమ్మును కొట్టేసేందుకు రాజకీయ పలుకుబడితో సైబర్ నేరాలకు పాల్పడడం విస్తుగొల్పుతోంది. ఈ విషయాన్ని పసిగట్టిన గుంటూరు, పల్నాడుకు చెందిన కొందరు మిల్లర్లు సైతం డిఎండిఓ సాయంతో డేటాను తారుమారు చేయించారు. అక్కడ సైతం ట్రాన్స్పోర్ట్ బిల్లులు కాజేసేందుకు రంగం సిద్ధమైంది.